గ్రీకు వీరుడికి చుక్కలు చూపించిన భారతీయ రాజు. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద సామ్రాజ్యాలను నెలకొల్పిన రాజులు ఎంతో మంది ఉన్నారు. కానీ యుద్ధంలో కత్తి పట్టకుండా, ఒక్క బొట్టు రక్తం చిందించకుండా, కేవలం తన తెలివితేటలు, చతురంగ బలాలతో ప్రపంచం మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న ఏకైక భారతీయ చక్రవర్తి ఎవరో తెలుసా? ఆయనే చంద్రగుప్త మౌర్యుడు. గ్రీకు వీరుడు అలెగ్జాండర్ సైన్యాన్ని సైతం వణికించి భారతదేశంలోని తొలిసారి బృహత్తర మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన ఆ అసలు కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. పూర్వం 326 ప్రాంతంలో గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయిస్తూ భారతదేశ వాయువ్య సరిహద్దుల వరకు వచ్చాడు. అయితే పంజాబ్ రాజు ఫోరస్ తో జరిగిన ఘోరమైన హైదాసేస్ యుద్ధం ఆ తర్వాత అలెగ్జాండర్ సైన్యం తీవ్రంగా అలసిపోయింది. అయితే సరిగ్గా అదే సమయంలో తక్షశిల విశ్వవిద్యాలయంలో ఆచార్యుడైన చాణక్యుడి మార్గదర్శకత్వంలో చంద్రగుప్త మౌర్యుడు రంగంలోకి దిగాడు. చంద్రగుప్తుడు మొదట గ్రీకులు పాలించే చిన్న చిన్న ప్రాంతాల ప్రజలను, తెగలను ఏకం చేసి ఒక గెరిల్లా సైన్యాన్ని తయారు చేశాడనమాట. విదేశీ పాలకులైన గ్రీకు గవర్నర్లకు ఒకరి తర్వాత ఒకరిని ఓడించి వాయువ్య భారతాన్ని గ్రీకుల పాలన నుంచి విముక్తి చేశాడు. ఆ తర్వాత క్రీస్తుపూర్వం 321లో అపారమైన ధనబలం, సైనిక బలం ఉన్నందున వంశపు చివరి రాజు ధననందుడిపై దాడి చేశాడు. రాజధాని పాటలిపుత్రాన్ని ముట్టడించి ధననందుడిని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అసలైన రోమాంచిత మట్టం అలెగ్జాండర్ సైన్యాధ్యక్షుడైన సెల్యూకస్ నికేటర్ తన గ్రీకు సైన్యంతో భారత్ ను జయించడానికి మళ్లీ దండెత్తి వచ్చాడు. కానీ ఈసారి ఆయనకు ఎదురైంది బలహీనమైన చిన్న రాజ్యం కాదు, చంద్రగుప్త మౌర్యుడి అపారమైన మౌర్య సైన్యం. సింధు నది ఒడ్డున జరిగిన తీవ్రమైన పోరాటంలో చంద్రగుప్తుడు సెల్యూకస్ నికేటర్ ను దారుణంగా ఓడించాడు. గ్రీకు పాలకుడు చంద్రగుప్తుడి దాటికి తల వంచి సంధి చేసుకోవాల్సి వచ్చింది. సో ఆ సంధి ప్రకారం సెల్యూకస్ తన ఆధీనంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్ ప్రాంతాలను చంద్రగుప్తుడికి రాసిచ్చాడు. అంతేకాదు తన కుమార్తె హెలీనాను చంద్రగుప్తుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ప్రతిఫలంగా చంద్రగుప్తుడు గ్రీకు రాజుకు 500 శిక్షణ పొందిన యుద్ధ ఏనుగులను కానుకగా ఇచ్చాడు. అయితే ఈ గెలుపుతో బెంగాల్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు, హిమాలయాల నుంచి దక్కన్ పీఠభూమి వరకు విస్తరించిన భారతదేశపు తొలి అతిపెద్ద ఏకీకృత మౌర్య సామ్రాజ్యం ఏర్పడింది. అయితే ఒకప్పుడు గ్రీకులు ప్రపంచాన్ని ఏలుతుంటే అలాంటి గ్రీకులను ఓడించి వారి రాజకుమార్తెని వివాహం చేసుకున్న ఏకైక భారతీయ వీరుడు చంద్రగుప్త మౌర్యుడు. సో చూసారు కదా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం మన గోల్డ్ టీవీ మీడియా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.